మా చిన్ని గార్డెన్లో ఫ్లవర్స్ అండి. నాకు గులాబీలు అంటే చాలా ఇష్టం. ప్లస్ ఇంకా నాటు గులాబీ అంటే ఇంకా ఇష్టం. ఇదిగోండి అన్నీ ఆకులు తుంపేశాను, బాగా చిగురు పడుతుంది. మళ్ళీ బాగా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మరొక వీడియో తీస్తాను. పచ్చిమిరపకాయ చెట్లు అండి. పచ్చిమిరపకాయలు కాసినవి కూడా అసలు ఎంత మంట అంటే బాబోయ్. జామ చెట్టు అండి, బాగా కొంచెం చిగురులతోటి బాగా వస్తుంది. నాకు ఫ్లవర్స్ చిన్న చిన్న మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. కానీ అందులో అప్పుడప్పుడు కనిపించే పురుగులు అంటే నాకు చాలా భయం అండి. చాలా ఏంటో బాగా నాకు నచ్చదు. కానీ ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను. మరి రేపు ఎండాకాలం ఎలా ఉంటాయో ఈ చెట్లు, ఈ మొక్కలు. స్వీట్ లెమన్ అండి ఇది. స్వీట్ లెమన్ చెట్టట నర్సరీలో తీసుకొని వచ్చాను. ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. ఇదేమో సెంటు గులాబీ అంటండి. బాగా మొక్కలు పట్టున్నాయి. ఇదేమో సౌందర్య కనకాంబరం. అసలు కనకాంబరం చాలా బాగుందండి. గట్టి పువ్వు బాగా బాగుంది. ప్లస్ పెద్దగా కూడా ఉందండి. ఇవ్వండి మా వంగ మొక్కలు. చిన్న కాయ వచ్చిందండి, చూడండి కింద పడింది. అసలు వాటి పూతని, వాటి చిన్న కాయల్ని చూస్తుంటే పిందల్ని చాలా ఆనందంగా ఉంది అసలుకి. ఇక్కడ ఒక గులాబీ అండి, టమాటా చెట్లు. ఇదేమో శంకు పుష్పాలండి. ఇది ఒక గులాబీ అండి. ఇదిగోండి చూడండి మందారం చూడండి, బాగా అరిచేయి కన్నా పెద్దగా ఉంటుందండి విచ్చితే. అసలు ఎంత కలరు, ఎంత బాగుంది. అసలు ఎంత పెద్ద పువ్వు అంటే చాలా అందంగా ఉందండి. మొక్క మాత్రం మొక్క ఏంటి పువ్వు కూడాను. ఇది ఒక కనకాంబరం అండి. అసలు చాలా బాగా వస్తున్నాయి. ఇదేమో బచ్చల కూర అండి. ఇంతవరకు వండలేదు నేను, బాగా వస్తే వండుదాం అనుకున్నాను. ఇది ఒక గులాబీ అండి. ఇది ఒక గులాబీ, ఇక్కడ 2 పెట్టానండి. ఇదేమో చిట్టు గులాబీ. ఇదిగోండి ఇది, అయ్యయ్యో పడిపోయింది. చిట్టు గులాబీ. మల్లె చెట్టు అండి. ఇగో మొగ్గలు వస్తున్నాయి. ఇక్కడ ఒక మందారం. ఇదేమో బెల్లగన్నేరండి. అసలు చాలా అందంగా ఉంది. ఇది ఒక మందారం అండి. ఇక్కడ కనకాంబరాలు. నాకు కనకాంబరాలును గులాబీలు అంటే చాలా ఇష్టం అండి. ఇవ్వండి ఇవి కనకాంబరాలు. కాకరకాయ చెట్టు అండి. చిన్న తాడు కట్టి పైకి పాకిచ్చాలి, మరి ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ.